మిత్రులారా, ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్కు సపోర్ట్ చేయాలని మరో మతపిచ్చి దేశమైనటువంటి టర్కీ ఒక 500 డ్రోన్లను మిలిటరీ విమానంలోకి ఎక్కించి తమ సైనికులను, అంటే ఎందుకంటే డ్రోన్లు ఎట్లా ఆపరేట్ చేయాలో ఇలా పాకిస్తాన్ వాళ్ళకి తెలియదు కదా, కాబట్టి కొంతమంది టర్కీకి చెందినటువంటి కొంతమంది సైనికులను పాకిస్తాన్కి అయితే పంపించారనమాట. ఇక లాహోర్కు చేరుకున్నటువంటి టర్కీ సైనికులు పాకిస్తాన్ సైనికులతో కలిసి మొన్న మన భారతదేశం పైన డ్రోన్లతో దాడులు చేయడం మొదలుపెట్టారు. అయితే ముందుగానే ఈ డ్రోన్లను అడ్డుకున్నటువంటి మన భారతీయ సేనలో తర్వాత ఈ డ్రోన్లు వచ్చేటటువంటి ప్రదేశాల మీద మిసైల్స్తో దాడి చేశారు. అంతే, భారత్ జరిపినటువంటి ఈ మిసైల్స్ దాడిలో పాకిస్తాన్ సైనికులతో పాటు ఈ మతపిచ్చిగాళ్ళైనటువంటి టర్కీ సైనికులు కూడా కుక్క సావు అయితే సచ్చారంట. ఇప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అంటే చూడండి, పాకిస్తాన్ ఇస్లామిక్ తీవ్రవాదులు మన పౌరుల మీద దాడి చేసి 26 మంది అమాయక హిందువులను హత్య చేస్తే ఈ ఇస్లామిక్ దేశమైనటువంటి టర్కీ కనీసం స్పందించలా. కానీ పాకిస్తాన్ ఒక ఇస్లామిక్ దేశం కావడంతో వాళ్ళని కాపాడడానికి ఈ ప్రయత్నాలన్నీ కూడా చేసి మొత్తానికైతే వాళ్ళని కూడా పోగొట్టుకున్నారు. అది విషయం.